या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో ప్రథమ పక్షం అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. జన్మంలో గురుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చెడు ఆలోచనలు, చెడు వైపు మనసు లాగటము, అలాగే భక్తి వైపు, మంచి మార్గం వైపు వెళ్ళకపోవటం లాంటి ఫలితాలన్నీ కూడా గురు జన్మంలో ఉన్నప్పుడు గోచార రీత్యా మాత్రమే ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. తదుపరి తృతీయంలో కేతువు. తృతీయంలో కేతువు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. తృతీయంలో కేతువు చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అందరి యొక్క సహాయ సహకారాలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఆఫీసులో, ఇంటి పక్కల, చుట్టుపక్కల, ఆ విధంగా అనేక మంది మనం ఆశించిన రీతిలో కొన్ని సందర్భాల్లో మనస మాట సహాయం, మనస వాచ మాట సహాయం, మనస్ఫూర్తిగా మనసుకు సంబంధించినటువంటి విషయాల్లో మనస వాచ కర్మణ ఏదైనా ధనం అవసరమైంది, లేదో ఒక వస్తువు ఏదో వాళ్ళ ఇంట్లోంచి మనకు కావాలి, తీసుకొచ్చి ఇస్తారు. అలాగే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందించేటటువంటి ఒక మంచి సహకారం అందుతుంది. తద్వారా మనకి ఒక మన స్థైర్యం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం. ఇకపోతే 8వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ఏంటి అంటే బుధుడు, కుజుడు, రవి, శుక్రుడు వీళ్ళు కొద్ది రోజులు ఉండి ఇక్కడ తదుపరి వీరు ఈ 4 గ్రహాలు, 4లో 2 గ్రహాలు మళ్ళీ సంక్రమణం చెంది మీకు నవమ స్థానంలో 9వ స్థానంలోకి వెళతాయి. అక్కడ ఆల్రెడీ అక్కడ మనకి రాహుగ్రహం మొదటి నుంచి ఉన్నది. సంక్రమణ సంగతి ఇప్పుడే లేదు కాబట్టి ఈ విధమైన 3 గ్రహాలు ఇక్కడ మనకి 9వ స్థానంలో ఉన్నాయి. వాటి ఫలితాలు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి, 9వ స్థానంలోకి వెళ్ళేకి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటువంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శుక్రుడిని తీసుకున్నట్టయితే ఇక్కడ 8వ స్థానంలో 4 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 8వ స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు 2 ఒకటి శుక్రుడు, 2 బుధుడు. కాబట్టి ఈ శుక్రుడు ఇక్కడ మనకి 8వ స్థానంలో ఉన్న కారణంగా కొంతమందికి అంటే కొంచెం అపాయాల్లో ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి, అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి ఈ శుభ పరిణామాలన్నీ వస్తాయి. వారు త్వరగా అనారోగ్యం నుంచి కోలుకుంటారు, మంచి శుభవార్తలు వింటారు. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రుడు ఇక్కడ 4 రోజులు పాటిస్తే తదుపరి భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత శుక్రుడు అక్కడ 11 రోజుల పాటు ఉన్నారు. ఆ దశమస్థానంలో కూడా ఆయన వృత్తిపరమైనటువంటి శుభ ఫలితాలు అన్ని వింటారు. మీరు ప్రమోషన్ రావటమో, లేకపోతే అధికంగా ఆదాయాలు రావటమో, లేకపోతే అరియర్స్ రావటమో, లేదా ప్రమోషన్ రావటమో, ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి, లేదు ఏమీ లేదు మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకున్నారండి, ఎప్పుడు చికాగ్గా ఉండేటటువంటి ఒక మీ పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మెచ్చుకున్నారు. అది చాలు, మనకి ఎంతో తృప్తి పడిపోతూ ఉంటాం. మనం అంతా కదా అల్ప సంతోషం కదండి. అందుచేత ఈ శుక్రుడు పూర్తిగా 15 రోజులు మీకు అనుకూలురే. తదుపరి రవిని కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఆయన 12 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 12 రోజులు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం శుక్రుడు గురించి చెప్పుకున్నాం చూడండి, దానికి పూర్తి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ వస్తుంటాయి. కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోవటం, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అని చెప్పేసి వార్తలు రావటం, మనకు పెద్ద దుఃఖం కలగటం, అలాగే ధన నష్టం,
పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి రవి 12 రోజులు. తదుపరి ఆయన 9వ స్థానంలోకి వెళ్ళి మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 9వ స్థానంలో కూడా రవి మనకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరండి. దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు ఇవి దర్శించాలన్నా వెళ్ళలేము. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయం ఈ విధంగా ఉంటుంది రవి యొక్క. అంటే పూర్తిగా రవి పూర్తి ప్రతికూలుడే, శుక్రుడు పూర్తి అనుకూలుడే. ఇక కుజుని తీసుకున్నట్టయితే ఆయన కూడా 8వ స్థానంలో, ఇది కూడా పెద్ద మన బంధువులు, మిత్రులు వాళ్ళంతా పెద్ద ఆపదలో ఉన్నట్టుగా చెడు వార్తలు వినటం, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా 8వ స్థాన ప్రభావాన్ని ఇస్తారనమాట అండి. అలాగే బుధుని తీసుకుంటే 3 రోజులు పట్టుంటారు. ఇక్కడ 8వ స్థానంలో ఇందాక మొదట మనం చెప్పుకున్నాం, 8వ స్థానంలో మనకి యోగించేటటువంటి ఏకైక రెండు గ్రహాలు. ఒకటి ఏంటంటే శుక్రుడు, 2 బుధుడు. ఇక్కడ 3 రోజులు ఇక్కడ 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ 2 గ్రహాలు ఆ పెద్దవాళ్ళకి ఏదో ఆరోగ్యం బాగలేక సీరియస్గా ఉంది, ఏంటో తెలియని పరిస్థితి అన్నటువంటి వాళ్ళు కూడా రికవర్ అయ్యడానికి, వాళ్ళ గురించి మంచి మాటలు వినడానికి, వాళ్ళు పూర్తిగా కోలుకున్నారు అనేటువంటి శుభవార్త వినడానికి మనకి అవకాశం కల్పిస్తాడు ఈ బుధుడు ఇక్కడ. తదుపరి ఆయన సంక్రమణం చెంది 9వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 9వ స్థానంలో ఆయన పెద్దగా మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి. అక్కడ కూడా మనకి ఏదో గుళ్ళు గోపురాలు తిరగడానికి కానీ, మరి లేకపోతే దేవుడు దర్శనం చేసుకోవడానికి కానీ, దేవుడికి మన బాధలు మొరబెట్టుకోవడానికి కానీ అవకాశం కల్పించడండి ఈ బుధ భగవానుడు. ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ వీరి యొక్క 4 గ్రహాల యొక్క పరిస్థితి. తర్వాత ఇక్కడ భాగ్యస్థానంలో రాహు పూర్తిగా ఇక్కడ ఈ సంక్రమణాలకు సంబంధం లేకుండా ఆయన ఆల్రెడీ ఇక్కడ మనకి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయము. అలాగే గుళ్ళు గోపురాలకి వెళ్ళటము అవన్నీ కుదరనటువంటిది. దైవం మీద మనకి కొంచెం శ్రద్ధ తగ్గటము, లేకపోతే అవకాశం లేకపోవటము, ఇట్లాంటివన్నీ కల్పిస్తూ ఉంటాడు 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎప్పుడైతే అనుకూలమైన పరిస్థితుల్లో లేరో అప్పుడు తేళ్లు, జెర్రులు, బొల్లెలు, బొద్దింకలు ఇట్లాంటివి చిన్న విషక్రీటకాల వలన చిన్న ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే 10వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది మీనంలో. ఈ శని భగవానుడు 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ప్రతి వారు ఏదో వ్యాపారం చేస్తారు కదండి, వృత్తి ఇట్టు ఏదో చేస్తారు, సంపాదించుకుంటారు. పూర్తిగా మంచం మీద పడి కదలలేనటువంటి వాళ్ళు, పుట్టకతోటి అంగవైకల్యం కానివ్వండి, లేదా వృద్ధాప్యం వల్ల కానివ్వండి, అటువంటి వారికి మాత్రం వదిలిపెట్టేస్తే 10వ స్థానంలో ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో ఆటంకాలని కల్పిస్తాడు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉండదండి. మీరు ఎంతనా కష్టపడండి, గండ నుంచి గట్టెక్కుదామని మీ వంతుగా మీరు ఎంతైనా కష్టపడినా కూడా అక్కడ ఆయన బారిని కొంత పడక తప్పదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అక్కడ మీకు శని భగవానుడు ఇస్తున్నాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ కేతువు మీకు పూర్తి అనుకూలుడు, అలాగే శుక్రుడు పూర్తి అనుకూలుడు, అలాగే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే మనకి 3 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అలాగే ఇక ఈ గ్రహము కూడా మిగతా ఏవి అనుకూలత లేదు. ఒక కేతువు, శుక్రుడు పూర్తిగా చెప్పుకుందాం, ఈ 2 గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది సూచన. ఈ విధంగా ఉండటం మంచిదే. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలను పూజించండి. అలాగే 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి కూడా మీకు నవగ్రహ దోషాలే కాదు, సమస్త దోషాలని కూడా పోగొట్టగలిగినటువంటి మహాశివరాత్రి పర్వదినం. దాన్ని ఆచరించి సర్వశుభాలు పొందండి. శోభం భూయాత్.